ఈ సెషన్ అయిపోయేంత వరకు అంటే అసెంబ్లీ జరిగే అన్ని రోజులు అంటే ఈ శీతాకాల సమావేశాలు అయిపోయేంత వరకు మేము సభకు హాజరు కాము, ఈ సమావేశాలు బహిష్కరిస్తున్నామని బీఆర్ఎస్ ప్రకటించింది. ఇది కొంత అందరికీ షాక్ గురి చేసింది. ఎందుకు అనంటే ఒకవైపున పాలమూరు రంగారెడ్డి మీద, కృష్ణా గోదావరి జలాల మీద డిస్కషన్ అని ప్రభుత్వం అంటున్నది. కేసీఆర్ కూడా ఈ పాలమూరు రంగారెడ్డిలో రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ ఈ ప్రభుత్వం అన్యాయం చేసిందని చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చలో నేనే రంగంలోకి దిగుతున్నా, ఇక వదిలిపెట్టేది లేదు, తోలు తీస్తా అని మాట్లాడిన కేసీఆర్ మొదటి రోజు సమావేశాలకు హాజరు కావడం, ఇక ఖచ్చితంగా అసెంబ్లీకి వస్తాడు, మాట్లాడతాడు, చర్చ చాలా అద్భుతంగా ఉంటుంది అని ప్రజలు అనుకుంటున్న ఈ సందర్భంలో 2 రోజుల కింద సమావేశమైంది సభ. దాని తర్వాత 2వ తారీఖుకి అంటే ఇవాళకి వాయిదా పడ్డది. ఇవాళ కేసీఆర్ వస్తాడని అనుకున్నారు. ఫస్ట్ రోజు వచ్చినప్పుడు కూడా ఆయన వెంటనే వెళ్ళిపోవడంతో ఇక మళ్ళీ ఈయన వస్తాడా అని అనుకున్నారు. ఏ అనుమానం అయితే అందరూ లేవనెత్తారో అదే నిజమైంది. ఇవాళ ఆయన అసెంబ్లీకి రాలే.